హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. డే 4 రోజు కూర్గ్ నుంచి చిక్మంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాం. కూర్గ్ నుంచి ఒక 2.5 అవర్స్లో చిక్మంగళూరు అయితే రీచ్ అయిపోయాం మేము. చిక్మంగళూరు కంటే ముందు మనకి హలేబూడి అండ్ బెలూరు టెంపుల్స్ అయితే వస్తాయి. అక్కడి నుంచి టౌన్కి ఒక 45 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. సో కూర్గ్ నుంచి ఫస్ట్ హలేబూడి అయితే వచ్చేసాం మేము. ఎంటర్ అవ్వగానే గ్రీనరీగా చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము. టెంపుల్లోకి ఎంటర్ అవగానే లోపల శివుడికి 2 టెంపుల్స్లా ఉంటాయి అన్నమాట. అండ్ 2 నంది అయితే ఉంటాయి బయట. లోపల వీడియోస్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదు నేను. మొత్తం బయట టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా కవర్ చేశాను. టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆ స్కల్ప్చర్స్ ఎలా ఉన్నాయో చెప్పడం కంటే మీరే చూడండి ఒకసారి. ఇప్పుడు మా ట్రిప్లోకి గౌతమ్ ప్రియా కూడా యాడ్ అవుతున్నారు. వాళ్ళు బెంగళూరు నుంచి అయితే చిక్మంగళూరుకి స్టార్ట్ అయ్యారు. హలేబీడులో మా దర్శనం అయ్యేసరికి వాళ్ళు కూడా హలేబీడు అయితే రీచ్ అయిపోయారు. వాళ్ళని కలిసేసి మేము బెలూరు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వాళ్ళు హలేబీడు చూసుకొని లంచ్కి అయితే మీట్ అయిపోదాం అన్నారు. ఇంకా మేము బెలూరు టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. బెలూరు టెంపుల్ కూడా చాలా బాగుంది అసలు. ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అసలు. ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది కాకుండా ఇంకా వేరే దేవుడి టెంపుల్స్ కూడా ఉంటాయి లోపల. అన్నీ దర్శనం చేసుకొని మేమైతే టెంపుల్లో కాసేపు అలా కూర్చున్నాం. టెంపుల్లో కాసేపు అలా టైం స్పెండ్ చేసి బయటకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి వెజ్ రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేము. వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు అక్కడికి. లంచ్ చేసేసి మా 4 మెంబర్స్ అయితే యాగాచి డ్యామ్కి వెళ్ళిపోయాం. డ్యామ్ దగ్గర ఎంట్రన్స్లో ఇలా స్టోన్ ఐటమ్స్ అయితే సెల్ చేస్తున్నారు. లైక్ వినాయకుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు ఇలా ఉన్నాయి కొన్ని. అండ్ అలాగే కిచెన్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, సెల్ చేస్తున్నారు. బాగున్నాయి చూడడానికి అయితే ఐడల్స్ కొన్ని. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అంతా ఇలా వాటర్తో వ్యూ అయితే చాలా బాగుంది. పార్క్లా ఉంది. ఈవినింగ్ టైంకి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే డ్యామ్ వ్యూ అంతా కనిపిస్తుంది. ప్రెజెంట్ గేట్స్ ఏం ఓపెన్లో లేవు కాబట్టి ఇలా ఉంది వ్యూ అంతా. ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇంకా అలా మా 4 మెంబర్స్ కూర్చొని కాసేపు అలా మాట్లాడుకున్నాం. మేము వెళ్ళేసరికి అయితే ఎవ్వరు లేరు మేము తప్పితే. ఇంకా అలా కాసేపు అయ్యాక స్టూడెంట్స్ అయితే వస్తున్నారు ఈ ప్లేస్ విజిట్ చేయడానికి.
నెక్స్ట్ ఇక్కడ నుంచి యాగాచి వాటర్ యాక్టివిటీస్ అయ్యే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాం. వే అయితే చాలా బాగుంది. యాక్టివిటీస్ అయ్యే ప్లేస్కి ఇంకా వెళ్ళిపోయాం మేము కూడా ఇక్కడ కాసేపు ఉండి. యాక్టివిటీస్ అయితే స్పీడ్ బోట్, పెడల్ బోట్ అండ్ బనానా రైడ్ ఇలా కొన్ని ఉన్నాయి అయితే అక్కడ. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ప్యాకేజెస్లా కూడా ఉన్నాయి విత్ డిస్కౌంటెడ్ ప్రైజెస్లో. మేమైతే ఏం యాక్టివిటీస్ చేయలేదు. ఆఫ్టర్నూన్ కదా, ఎండ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ నాకైతే హెడేక్ వస్తుంది. ఇంకా జస్ట్ ప్లేస్ అయితే చూసి వద్దామని వెళ్ళాము ఇంకా మేము. నెక్స్ట్ మేము ఆ ప్యాకేజ్లో ఇచ్చిన స్టే అయితే క్యాన్సిల్ చేసి మా 4 మెంబర్స్ ఒక 2 BHK హోమ్ స్టే అయితే బుక్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్న హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మా 2 BHK హోమ్ స్టే ఎలా ఉందో చూడండి ఒకసారి. అండ్ ఈ హోమ్ స్టే ప్రైస్ వచ్చి పర్ నైట్కి 3700 ఛార్జ్ చేశారు. అండ్ కిచెన్లో కుకింగ్ చేసుకోవడానికి వెజల్స్ అన్నీ ఉంటాయి, మనకి యూస్ చేసుకోవచ్చు కావాలంటే మనం కుక్ చేసుకుంటే. ఇన్ కేస్ అన్నీ క్లీన్ చేసేసి వెళ్ళిపోవాలి మనం వెళ్ళేటప్పుడే. ఇంకా లగేజ్ అన్ని పెట్టేశాక కాసేపు అయితే రిలాక్స్ అయ్యాం. పడుకొని లేచాక మంచిగా టీ పెట్టుకొని తాగి టౌన్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఆ స్టే సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. స్టే అయితే చాలా బాగుంది. ఎవరికైనా దీని డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఇంకా చిక్మంగళూరు మెయిన్ టౌన్ షాపింగ్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాం మేము. మొన్న ఫస్ట్ రీచ్ అవ్వగానే ఇంకా అంతా కార్ పార్క్ చేసి ఇంకా అన్ని షాప్స్ అయితే తిరుగుతున్నాం అలాగా. నేను ప్రియ ఒక సైడ్ వెళ్ళాం, వాళ్ళిద్దరు ఇంకో సైడ్ వెళ్ళి కాసేపు అంతా తిరిగాక ఒక పాయింట్ దగ్గర అయితే నలుగురం కలిసేసి ఇక్కడ 1952 కాఫీ అయితే చాలా బాగుంటుంది. ఇదివరకు ఒకసారి చిక్మంగళూరు వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసాం ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ 952 కాఫీ దగ్గర కాఫీ తాగేసి అండ్ నెక్స్ట్ పానీపూరి కూడా తిన్నాం. ఆ ఏరియాలో చాలా దగ్గర అమ్ముతూనే ఉన్నారు. చూసి సర్లే తిందామని చెప్పి తినేసాం. ఇంకా నైట్ ఫిష్ ఫ్రై కుక్ చేసుకుందాం అనుకున్నాం ఇంట్లో, అందుకనే కొంచెం డిన్నర్ అయితే లైట్గా తిందాం అనుకున్నాం బయట. ఇక్కడ ఫేమస్ మహారాజా రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. యాంబియన్స్ అయితే బాగుంటుంది. నాకు ఈ వెల్ సెటప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా డిన్నర్ చేసేసి మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం మేము. అండ్ ఇంటి దగ్గర ప్రియా, గౌతమ్ వాళ్ళ కేరళ స్టైల్లో ఫిష్ని అయితే కుక్ చేస్తున్నారు. ఇంకా తినేసి అయితే పడుకున్నాం మేము. మా డే అంతా ఇలా ఎండ్ అయింది ఈరోజు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.